చేసే తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా. తోడి వారసులనుగా మనలను ప్రభు చేసెనుగా. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే. దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే. అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా. అమూల్య వాగ్దానములిచ్చి దైవ స్వభావమొసగెనుగా. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది. దైవ వెలుగును పొంది దైవాత్మలో పాలు పొంది. దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి. దివ్య వాక్యమును పొంది దివిని రుచి చూచితిమి. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దేవునితో సహపాఠి పాలివారిగాను చేసే. దయచేసి కూర్చోండి, ఇంకొక పాట పాడుకుంటాం. పాటలే పాట సంఖ్య 285, 282 పాడుకుంటాం. పాట సంఖ్య 285, 282. యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే. ఎంత గొప్ప శ్రమనోర్చెనో నీ కొరకే నా కొరకే. నది వాలే యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే. నది వాలే యేసు రక్తము
సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినము తోడిచే పాపము కడిగే మలినము తోడిచే ఆ ప్రశస్త రక్తమే ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే నేడే నీ పాపములొప్పుకో నీ పాపడాగులు తుడుచుకో నేడే నీ పాపములొప్పుకో నీ పాపడాగులు తుడుచుకో నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభువే భరించెను పాప శిక్ష పొంద తగియుంటిమి మన శిక్ష ప్రభు సహించెను నలుగా కొట్టబడే పొడువబడే నీకై అబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోర్చెను నీ కొరకే నా కొరకే రెండవ సెషన్గా మళ్ళీ అదే భాగాన్ని మనం చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. మొదటి సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం కలిసి చదువుకుంటాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ప్రభు సహాయం కొరకు ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, మరొకసారి మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. మా దేవా, ఉదయకాల సమయంలో మా ప్రభువా మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, నా దేవా మరొక చిత్తాన్ని అనుసరించి మీరే కనికరిస్తూ మీ కృప చొప్పున నడిపిస్తారని ప్రార్థిస్తుంటున్నాం. ఏదైతే వింటున్నామో అది మా హృదయంలో ఫలింపులోనికి తీసుకొని రండి.
మీ వాక్యము చేత దైవజనుడైన దావీదు యొక్క జీవితం ద్వారా మేము ఎంతో నేర్చుకోవాలా. అందుకొరకే మీ పాద సన్నిధికి వస్తుంటున్నాం. దావీదు సమస్తాన్ని రక్షించుకున్నాడు అన్నట్టుగా మా జీవితంలో కూడా మేము ఏదేదైతే కోల్పోతూ వచ్చినామో, ఏ శాంతి సమాధానము, ఎటువంటి పరిస్థితుల్లో ఏదేదైతే కోల్పోతూ వచ్చినామో దాని అంతటిని సమకూర్చుకున్నట్లో మీరే క్రీస్తు యేసు ద్వారా మమ్మల్ని కరుణించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాను. ఇట్లు మా ప్రభువా, మరి చదవబడిన లేఖనము మా వెనుకల్లో దీవెనకరముగా ఆశీర్వాదకరంగా చేయండి. నిలబడిన దాసుని జ్ఞాపకం చేసుకోండి. దుర్బలుడు, అయోగ్యుడు, ఎన్నికలేనివాడు, నిష్ప్రయోజకుడైన దాసునని ఒప్పుకుంటున్నాను. చేయవలసిన దానికంటే ఎక్కువేమీ చేయలేదు. మీరే మీ కృప చొప్పున, మీ కనికరము చొప్పున కొన్ని మాటలు మాకు అనుకరించినారని నమ్ముచున్నాను. నిర్గమ 4:12 అనుసరించి నా నోటికి తోడుగా ఉండండి. లూకా 12:12 అనుసరించి ఆ గడిలో ఏమి పలకవలసింది పరిశుద్ధాత్ముడు మీకు నేర్పును అన్న రీతిలో సహాయపడండి. యెషయా 51:16 అనుసరించి నా చేతి నీడలో నిన్ను కప్పినాను, నీ నోట నా మాటలు ఉంచుదనన్నట్టుగా నీ కృప చొప్పున మీరే కొన్ని మాటలు మాకు అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇట్లు మా ప్రభువా, మీ చిత్త ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తూ, మీ చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున మీరే మమ్మల్ని కనికరిస్తూ కరుణిస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తూ, మా ప్రభువా రెండవ సెషన్లో కూడా మీ చిత్తాన్ని అనుసరించి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. కనిపించని చీకటి శక్తులు, అంధకార శక్తులన్నింటినీ విశ్వాసముతో యేసుక్రీస్తు నామములో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. మీరే మా మధ్యలో ఉండి మమ్మల్ని నడిపించండి. మీ వాక్యము ఈ మధ్యాహ్నకాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో స్వేచ్ఛగా బయలువెళ్ళలాగున మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ఈ బుద్ధిహీనుని మరుగుపరచండి. మీరే మీ వాక్యం చేత నాతో మాట్లాడుతూ మమ్మల్ని ఆత్మీయంగా స్థిరపరుస్తూ పురికొల్పుతూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. ఇట్లు మా ప్రభువా, మీ సన్నిధి ప్రత్యక్షతను, నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేయండి. కనిపించని చీకటి శక్తులన్నింటినీ యేసుక్రీస్తు నామములో విశ్వాసంతో గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. తెరవబడిన ఆకాశాన్ని అనుగ్రహించమని వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. రెండవ భాగముగా దావీదు యొక్క జీవితంలో జరిగిన రెండవ నష్టం. దాదాపుగా 5 నష్టాలు పొందినాడు, అవన్నీ మనం చూడం. కానీ దావీదు తన జీవితంలో పొందిన రెండవ నష్టాన్ని గురించి ఇప్పుడు మనం కొంత సమయం ధ్యానిస్తాం. చదవండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం చదవండి. ఎవరైనా ఒకరు. కుమారులేమి, కుమార్తెలేమి, దోపుడు సొమ్మేమి, ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి, ఏదియో తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించాను. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో జరిగిన రెండవ నష్టాన్ని మనం చూస్తాం. మొట్టమొదటిగా తను దేనివల్ల నష్టపోతూ వచ్చినాడంటే, దేవుని యొక్క చిత్తాన్ని ఎరగకపోవడం వల్ల, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేయకపోవడం వల్ల, దేవుని చిత్తం ఏదో తెలుసుకోకపోవడం వలన తన జీవితంలో గొప్ప నష్టం సంభవించింది. భార్యలు, కుమారులు, ఆస్తి అవన్నీ చెరపట్టబడిపోయినాయి. అయితే ప్రభు దగ్గర ఏదైతే కోల్పోయినాడో, ఏ ప్రార్థన జీవితం అయితే కోల్పోయినాడో తిరిగి దాన్ని పునరుద్ధరించుకొని ప్రభు దగ్గరికి వచ్చి మరలా ప్రార్థన చేసినప్పుడు ప్రభు వాటన్నిటినీ అనుగ్రహిస్తూ వచ్చినాడు. ఆ తర్వాత దావీదు జీవితంలో జరిగిన రెండవ నష్టాన్ని ఇప్పుడు చూస్తాం. చూడండి నాతో పాటుగా 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయంలో ఇక్కడ మొదటి వచనాన్ని కలిసి చదువుకుంటాం. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం మొదటి వచనాన్ని కలిసి చదువుకుంటాం. వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలులందరినీ పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణమును ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ దావీదు యొక్క జీవితంలో వసంతకాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అంటే, సాధారణంగా వసంతకాలము రాజులు యుద్ధం చేయడానికి చాలా అనుకూలమైన సమయం. దాదాపుగా వసంతకాలం అనేది చలికాలం తర్వాత వస్తుంటుంది.
అప్పుడు ఆ వసంతకాలంలో వసంత ఋతువు వచ్చినప్పుడు వర్షాలు ఉండవు, వసంత ఋతువు వచ్చినప్పుడు ఎక్కువగా చలి ఉండదు. కాబట్టి ఏం చేస్తారంటే వసంతకాలంలోనే రాజులు యుద్ధం చేయడానికి వస్తారు. ఇప్పుడు వసంతకాలంలో యుద్ధం చేసే సమయంలో దావీదు ఏం చేస్తున్నాడట, యోవాబును అతని వారినందరినీ ఇశ్రాయేల్ యుద్ధానికి పంపించినాడు. రబ్బా పట్టణాన్ని ముట్టడి వేసినారు. వాళ్ళు అమ్మోనీయుల రబ్బా అనే పట్టణాన్ని ముట్టడి వేసినారు. అక్కడ యుద్ధం చేస్తూ ఉన్నారు. దావీదు మాత్రం యెరూషలేములో నిలిచిపోయినాడు. నిలిచిపోయి ఏం చేస్తూ ఉన్నాడట చూడండి, 2వ వచనం. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ పైనుండి చూస్తుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఏం చేశాడు? అమ్మోనీయుల రబ్బా పట్టణానికి యోవాబు సైనికులు అందరూ పోయి యుద్ధం చేస్తూ ఉంటే దావీదు ఏం చేస్తున్నాడంటే యెరూషలేములో ఉన్నాడు. యెరూషలేములో నిలిచిపోయి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడట, ఎప్పటి వరకు పడుకున్నాడట చూడండి. ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి, అంటే ఇక ఎప్పుడు పడుకున్నాడో తెలియదు కానీ ఇక లేవలే. ఎప్పటి వరకు పడుకొని ఉన్నాడంటే ప్రొద్దుగుంకు వేళ, అంటే పొద్దుపోయేంత వరకు పడుకున్నాడు. సాయంత్రం 6 కావచ్చు 7 కావచ్చు. అప్పటి వరకు ఏం చేస్తున్నాడు, పడక మీద పడుకొని ఉన్నాడు. పడక మీద పడుకొని లేచి ఏం చేస్తున్నాడు, లేచి ఎక్కడ నడుస్తూ ఉన్నాడంటే మిద్దె మీద నడుస్తూ ఉన్నాడు. లేచి మిద్దె మీద నడుస్తుంటే ఎవరు కనబడ్డరు అతనికంటే స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. ఆ స్నానము చేయు ఆ స్త్రీ పేరు ఏమంటే బత్షెబా. ఆ తర్వాత ఆ స్నానము చేయు ఆ స్త్రీని చూసిన తర్వాత ఏం చేసినాడంటే ఆమె ఎవరికి భార్య, ఎవరు అసలు ఆమె సంగతి ఏంది అని తెలుసుకుంటే ఆమె ఊరియాకు భార్య అనే సంగతి తెలిసిపోయింది. ఊరియాకు భార్య అనే సంగతి తెలిసిపోయినప్పటికీ ఇప్పుడు ఏం చేసినాడంట చూడండి, 4వ వచనం. దావీదు దూతల చేత ఆమెను పిలువనంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను. కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరలా వచ్చెను. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ స్త్రీని చూసినాడు, మోహించినాడు. ఆ స్త్రీని మోహించి ఏం చేసినాడంటే ఇప్పుడు ఆ స్త్రీతోటి వ్యభిచారం చేస్తూ వచ్చినాడు. అంటే ఈ మనుష్యుడు ఆ స్త్రీని చెరుపుతూ వచ్చినాడు. ఆమె వేరొకని భార్య అయినప్పటికీ ఎందుకు ఈ కామాతురత దావీదులో వచ్చింది అంటే దీనికి ఎక్కడ బీజం పడింది అంటే చూడండి, 1 సమూయేలు గ్రంథంలోనే దీనికి బీజం పడింది. అక్కడే చూడండి, 1 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. 1 సమూయేలు 2వ సమూయేలు 5:13. 2వ సమూయేలు 5:13. దావీదు హెబ్రోను నుండి వచ్చిన తర్వాత యెరూషలేములో నుండి ఇంకా అనేకమైన ఉపపత్నులను భార్యలను చేసి కొనగా దావీదునకు ఇంకను పెక్కుమంది కుమార్తెలను పుట్టింది. ఇక్కడ ఏం జరిగిందంట, దావీదు హెబ్రోన్ నుండి వచ్చిన తర్వాత ఏం చేసినాడంట, ఉన్న భార్యలు సరిపోక ఇంకెంతమందిని అనేక మంది ఉపపత్నులను తెచ్చుకున్నాడు. అంటే ఆ కామాతురత అనేది పోలే. అనేక మంది ఉపపత్నులను తెచ్చుకున్నాడు, భార్యలు ఉన్నారు. ఆ తర్వాత ఇంతమంది ఉన్నప్పటికీ ఇప్పుడు ఏం చేసినాడంటే మిద్దె మీద నడుచుకుంటూ పరాయి వాని భార్య ఊరియా యొక్క భార్యతో శయనిస్తూ ఉన్నాడు. దాన్ని తీసుకొని వచ్చి దాన్ని చెరిపేసినాడు. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ స్త్రీ ఇందుకు వర్తమానం పంపింది. చూడండి 5వ వచనం. ఆ స్త్రీ గర్భవతి అయి నేను గర్భవతి నైతినని దావీదునకు వర్తమానము పంపగా. ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ స్త్రీ వర్తమానం పంపించింది, నేను గర్భవతినైనా ఇప్పుడు నేను ఏం చేయాలా, నా భర్తకి ఏం చెప్పాలి, నా భర్త యుద్ధంలో ఉన్నాడు, నా భర్త నీ సైనికుల్లో ఒకడుగా ఉన్నాడు, ఆయన రబ్బా పట్టణానికి అమ్మోనీయుల పట్టణం మీద యుద్ధం చేయడానికి వెళ్ళినాడు, వాడు ఇప్పటి వరకు నన్ను కూడలే, కానీ ఇప్పుడు నేను గర్భవతినైనా ఇప్పుడు నేను ఏం చేయాలా, నా భర్త యుద్ధంలో ఉన్నాడు కాబట్టి నేను నా భర్తను ఎరగకుండానే గర్భము ధరించిన అంటే నేను అపవిత్రురాలనని, నేను వ్యభిచారినని, నా భర్త నన్ను చంపుతాడు, నా భర్త నన్ను అవమానపరుస్తాడు, కాబట్టి ఇప్పుడు నేను ఏం చేయాలా అని చెప్పి వర్తమానం పంపింది.
వర్తమానం పంపితే ఇప్పుడు దావీదు ఏం చేస్తా ఉన్నాడు చూడండి. 6వ వచనం, 6, 7 వచనాలు. దావీదు హిత్తీయుడగు ఊరియాను నా యుద్ధకు పంపుమని దూత ద్వారా యోవాబునకు ఆజ్ఞ ఇచ్చెను. ఊరియా దావీదు నొద్దకు రాగా యోవాబు యోగక్షేమమును జనుల యోగక్షేమమును యుద్ధ సమాచారమును అడిగాను. ఇప్పుడు ఏం చేసినాడు? వెంటనే యుద్ధంలో నుండి పిలిపించినాడు. సాధారణంగా ఈ లోక సంబంధంగా ఇప్పటికైనా సరే భారత ఆర్మీలో మిలిటరీలో ఎవరైనా పనిచేస్తే యుద్ధం చేసేటప్పుడు ఎవడూ సెలవియ్యడు. ఎందుకు అంటే యుద్ధం జరుగుతున్న సమయంలో సెలవు ఇవ్వడం అనేది చాలా కష్టం. ఇంకో విషయం ఏంటి అంటే, ఏ సైనికుడైనా ఇంటికి వెళ్ళాలా, నేను నా భార్య దగ్గరికి వెళ్ళాలా అని చెప్పి సెలవు పెట్టుకోవాలంటే కనీసముగా 6 నెలల ముందు ఆయన పై అధికారికి ఆ ఉత్తరం రాయాలా, ఆ లెటర్ రాయాలా, సెలవు పత్రం రాయాలా. 6 నెలల ముందు రాస్తే 6 నెలల తర్వాత ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కానీ ఊరియా విషయంలో ఏం జరిగింది అని అంటే, అక్కడ యుద్ధం జోరుగా జరుగుతూ ఉంది, మోపుగా యుద్ధం జరుగుతూ ఉంది. యుద్ధంలో ఊరియా కూడా సైనికునిగా పనిచేస్తూ ఉన్నాడు, యుద్ధం చేస్తూ ఉన్నాడు. మరి యుద్ధంలో ఉన్న వాడిని అత్యవసరంగా పిలిపించాల్సిన అవసరం దావీదుకి ఏమొచ్చింది? యుద్ధంలో సైనికునికి సెలవు అంత సాధారణంగా దొరకదు. అయినప్పటికీ దావీదు ఊరియాకు ఆ సెలవును అనుగ్రహిస్తూ వచ్చి ఇంటికి పిలిపించినాడు. ఎందుకు పిలిపించినాడు? దీని వెనుక ఒక కుట్ర ఉంది. ఏం కుట్ర అదంటే, ఇప్పుడు ఆ బత్షెబ గర్భవతి అయింది. దాని నింద నా మీద నుండి పోవాలంటే ఇప్పుడు ఏం చేయాలా? ఈ అవమానాన్ని, ఈ తప్పును నేను సరి చేసుకోవాలంటే ఊరియాను ఇంటికి పిలిపించి వాడిని ఇంటికి పంపిస్తే వాడు తన భార్యతోటి శయనిస్తాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందంటే ఆ నింద నా మీద నుండి పోతుంది అనే కుట్ర ఎవరిలో వచ్చింది? దావీదులో వచ్చింది. ఒకప్పుడు దేవుని చేత ఏర్పరచబడిన వాడే, దేవుని ఆత్మ కలిగినోడే. కానీ ఎటువంటి ఆలోచన వస్తూ ఉంది చూడండి. మొట్టమొదట ఒక పాపం చేస్తూ వచ్చినాడు. ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నాడంటే, బత్షెబ భర్త అయిన ఊరియాను పిలిపించినాడు. ఈ విషయాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు ఎక్కడ విడిచిపెట్టలే. ఖచ్చితంగా దావీదు అనే పదం వచ్చిన ప్రతిసారి ఊరియాకు భార్యగా నుండిన బత్షెబ అని మత్తయి సువార్తలో కూడా ఉంటుంది. ఎందుకు ఆ మాట రాయబడ్డది అని అంటే, నాకు అనిపించింది ఏంటంటే, ఊరియా విషయంలో అన్యాయం అక్రమం చేస్తూ వచ్చినాడు దావీదు. ఊరియా విషయంలో ఎంతో అక్రమం చేసిన వాడుగా ఉన్నాడు. అందుకే ఆ మాట రాయించాల్సి వచ్చింది పరిశుద్ధాత్ముడు. తర్వాత ఇప్పుడు పిలిపించినాడు, యోగక్షేమాలు అడిగిన తర్వాత ఏమంటా ఉన్నాడు? ఇప్పుడు 8వ వచనం, తర్వాత దావీదు ఇంటికి పోయి శ్రమ తీర్చుకొనుమని ఊరియాకు సెలవీయగా రాజనగరులో నుండి బయలువెళ్ళను. ఇప్పుడు ఏం చేసినాడంటే, హఠాత్తుగా పిలిపించినాడు, హడావిడిగా పిలిపించి ఇప్పుడు ఏమంటున్నాడంటే, నీ ఇంటికి పోయి నువ్వేం చేయాలా? శ్రమ తీర్చుకో. ఎంతో కష్టపడ్డావు కదా యుద్ధంలో, ఎంతో యుద్ధం చేసి అలసిపోయినావు కదా. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే, నీవు సెలవు తీసుకొని ప్రశాంతంగా నీ భార్య దగ్గరికి వెళ్ళిపో, నీ ఇంటికి పో అని చెప్పినాడు. అప్పుడు ఊరియా ఏం చేసినాడు చూడండి. 9వ వచనం, తన వెనుక రాజు ఫలహారము అతని యొద్దకు పంపించెను గాని తన ఇంటికి వెళ్ళక తన ఏలినవాని సేవకులతో కూడా రాజనగరి ద్వారమున పండుకొనెను. ఇప్పుడు ఏం చేస్తా ఉన్నాడు? ఊరియాను పంపిస్తే దీనివల్ల తన భార్య గర్భవతి అవుతుంది అనే నిందను తప్పించుకోవడం కోసం ఏం చేస్తున్నాడంట? ఊరియాను ఇంటికి పంపిస్తున్నాడు. దాంతోపాటు రాజు యొక్క ఫలహారాలు పంపిస్తూ ఉన్నాడు. అంటే మంచి బిర్యానీలు, ఆ తర్వాత రాజు యొక్క భోజనం, ఎంతో శ్రేష్టమైన భోజనం. ఆ శ్రేష్టమైన భోజనాన్ని, ఆ తర్వాత ఎన్నో వంటకాలు, రాజమందిరంలో నుంచి వంటకాలు వచ్చినాయంటే ఎంతో శ్రేష్టమైనవి వస్తాయి. వాటన్నిటిని ఏం చేస్తూ ఉన్నాడు? ఊరియా ఇంటికి పంపిస్తూ ఉన్నాడు. ఊరియా ఇంటికి ఆ వంటకాలు అవన్నీ వెళ్ళిపోయినాయి, కానీ ఊరియా పోకుండా రాజనగరం యొక్క ద్వారం దగ్గరనే పడుకున్నాడు. ఇంటికి పోలే. ఎందుకు పోలే ఇంటికి? దేనికి ఇంటికి పోలేకపోయినాడు అని అంటే, బహుశా నాకు అనిపించేది ఏంటంటే, వీనికి ఎవడో ఒకటి చెప్పి ఉంటాడు, నీ భార్య వచ్చిపోయిందిరా రాజమందిరానికి, దేనికి వచ్చిందో తెలియదని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఒకరు చెప్పిండొచ్చు.
ఆ తర్వాత దావీదు పాపంలో పడిపోయినాడు అని అంటే ఆ స్త్రీ స్నానం చేసే స్త్రీ కనిపించిందంటే దావీదు యొక్క ఇంటికి చాలా దగ్గరలో ఉంది ఊరియా ఇల్లు. అంటే పక్కనే ఉండి ఉండొచ్చు ఊరియా ఇల్లు. ఇతడు మిద్దె మీదకి నడుస్తున్నాడంటే ఆ పక్కనే తన భార్య కనబడుతుంది అంటే దాని అర్థం ఏంటంటే దావీదు యొక్క ఇంటి పక్కనే ఊరియా యొక్క ఇల్లు ఉంది. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరూ ఊరియాతోటి చెప్పుకొని ఉండొచ్చు, గుసగుసలాడొచ్చు. ఆ రాత్రి అక్కడ పండుకున్నాడు, నీ భార్య వచ్చిపోయిందిరా, ఎందుకు వచ్చిందో రాజమందిరానికి మనకు తెలియదు అని చెప్పి అక్కడున్న సేవకుల్లో ఎవడో ఒకటి చెప్పి ఉండొచ్చు. నాకు అనిపిస్తుంది ఏదో ఒక కారణాన ఊరియాకు అది తెలిసింది ఆ విషయం. అందుకే వాడు ఇంటికి పోకుండా ఏం చేసినాడు, రాజనగరి ద్వారం వద్దనే పడుకున్నాడు. అబ్బా వీడిట పోవట్లేడు, వీడిని ఏం చేయాలి అని చెప్పి ఏం చేసినాడంట చూడండి. ఇదే 11వ అధ్యాయంలో చదవండి. పిలిచి అడుగుతా ఉన్నాడు 10వ వచనం. ఊరియా తన ఇంటికి పోలేదన్న మాట దావీదునకు వినబడినప్పుడు ఊరియాను పిలిపించి, ప్రయాణం చేసి వచ్చితివి కదా, ఇంటికి వెళ్ళకపోతివేమని అడగగా ఊరియా మాందసమును ఇశ్రాయేలు వారును యూదా వారును గుడారములలో నివసించుచుండగను నా అధిపతియగు యోవాబును నా ఏలినవాడవగు నీ సేవకులను బయట దండులో నుండగను భోజనము పానములు చేయుటకును నా భార్య యొద్ద పరుండుటకును నేను ఇంటికి పోదునా, నీ తోడు నీ ప్రాణము తోడు నేను అలాగూ చేయువాడను కానని దావీదుతో అనెను. ఎటువంటి జవాబిస్తున్నాడు చూడండి ఊరియా. ఏమని అంటా ఉన్నాడంటే, రాజా నేను అలసిపోయినాను అంటున్నావు, నేను యుద్ధం చేసి అలసిపోయిన అంటున్నావు, అది కాదు నాకు ప్రాముఖ్యం. నా యొక్క అధిపతి అయిన యోవాబు యుద్ధంలో ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ యూదా వారందరూ గుడారాలు వేసుకొని అక్కడ అమ్మోనీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. అటువంటి పరిస్థితుల్లో నా భార్య యొద్ద పరుండుటకు ఇంటికి పోయి సుఖంగా సంతోషంగా భోజనపానములు చేయడానికి నేను అట్లాంటి వాణ్ణి కాను. ఈ మాట దావీదు యొక్క చంప మీద కొడినట్టుగా మాట్లాడినాడు. ఎందుకు అంటే ఎట్లా మాట్లాడుతున్నాడు, మందసం ఉంది, యుద్ధం చేస్తూ ఉన్నారు, యుద్ధంలో నుండి నన్ను హడావుడిగా పిలిపించినావు, నేను నా భార్య యొద్ద పరుండకు భోజనపానములు చేయడానికి ఉన్నాను అనుకున్నావా, నేను యుద్ధం చేయడానికి వెళ్ళాలా, ఎందుకు నన్ను పిలిపించినావు యుద్ధం నుండి అన్నట్టుగా మాట్లాడినాడు. కాబట్టి ఈ మాట ఎప్పుడైతే విన్నాడో దావీదు, అప్పుడు ఇంకేం చేసినాడంటే ఇంకొక ప్లాన్ వేసినాడు. ఫస్ట్ ప్లాన్ ఫెయిల్ అయింది, ఇప్పుడు రెండవ ప్లాన్, అంటే ప్లాన్ ఏ ప్లాన్ బి అంటారు గవర్నమెంట్ వాళ్ళు, ఆ టైప్లో ఇప్పుడు ఏమైంది, మొదటి ఆలోచన చెడిపోయింది. ఇప్పుడు రెండవ ఆలోచన ఏంది అని అంటే, ఇప్పుడు చూడండి 12వ వచనం. దావీదు నేడును నీవిక్కడ ఉండుము. తర్వాత 13వ వచనం. అంతలో దావీదు అతన్ని భోజనమునకు పిలిపించెను. బాగుగా తిని త్రాగిన తరువాత దావీదు అతన్ని మత్తునిగా చేసెను. సాయంత్రమున అతడు బయలు వెళ్ళి తన ఇంటికి పోక తన ఏలినవాని సేవకుల మధ్య పడక మీద పండుకొనెను. ఇప్పుడు రెండవ ప్లాన్ ఏం చేసినాడంటే భోజనానికి పిలిపించినాడు. భోజనానికి, రాజుతో భోజనం అంటే అది చాలా గొప్ప విషయం. రాజుతో పాటు ఉండి భోజనం చేయాలంటే ఆ ఆధిక్యత చాలా తక్కువ మందికి ఉంటుంది. ఒక సామాన్య సైనికుడిని రాజు భోజనానికి పిలుస్తూ ఉన్నాడు. రాజు భోజనానికి పిలుస్తూ ఉన్నాడంటే దాని అర్థమైంది, దాని వెనుక రాజు యొక్క కుట్ర ఎంత ఉందో ఆలోచన చేయాలి మనం. మొట్టమొదటి ప్లాను ఆలోచన చెడిపోయింది. ఇప్పుడు రెండవది ఏంటంటే వానికి తినిపించినాడు, త్రాగిపించినాడు, తర్వాత ఏం చేసిందంటే మత్తునిగా చేసినాడు, త్రాగుబోతువానిగా చేసి ఈ మత్తులో వాడు ఇంటికి పోతానులే అనుకున్నాడు. అంటే ఒక పాపం చేసినాడు, ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇంకొక పాపం చేస్తూ ఉన్నాడు, ఆ పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి ఇంకో పాపం చేస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే చాలా వరకు ఒక పాపం చేసిన తర్వాత దాంతోనే దాన్ని వదిలించుకుంటే అయిపోయేది, కానీ దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఒకదాని తర్వాత ఒకటి పాపం చేస్తూనే ఉన్నాడు. వాడిని మత్తునుగా చేసినాడు. ఏనాడైనా వాడు ద్రాక్షారసం తాగిండో లేదో, అసలు వాని జీవితంలో త్రాగుబోతుతనం ఉందో లేదో, అటువంటి వాణ్ణి ఇప్పుడు ఏం చేసినాడు, త్రాగుబోతుని చేసి ఆ తాగిన మైకంలో వాడు ఇంటికి వెళ్ళిపోతాడులే అని అనుకున్నాడు. కానీ ఇంటికి వెళ్ళలే, మళ్ళా ద్వారం దగ్గరనే పడుకున్నాడు.
ద్వారం దగ్గరనే పడుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు మూడవ ప్లాన్ చేస్తా ఉన్నాడు. ఏం చేస్తా ఉన్నాడు చూడండి, 14-15 ఉదయమున దావీదు ఊరియాను ముందు పెట్టి అతడు కొట్టబడి హతమగునట్లు నీవు అతని యొద్ద నుండి వెళ్ళిపోమ్మని యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియా చేత పంపి. ఏం చేసిందంటే పిలిపించినాడు, ఇంటికి ఫలహారాలు పంపించినాడు, పోలే. భోజనం పెట్టించినాడు, భోజనం అయిపోయిన తర్వాత మత్తునిగా చేసినాడు, పోలే. ఇప్పుడు ఏం చేయాలంటే వీడు ఎట్ట చేసినా పోవట్లేదు కాబట్టి వీన్నే చంపేస్తే అయిపోతుంది. దీన్ని చంపిస్తే ఇక నాకు ఏ గొడవ ఉండదు. అంటే ఒక పాపము తర్వాత ఇంకొక పాపము, ఇంకొక పాపం తర్వాత ఇంకొక పాపం చేస్తూనే ఉన్నాడు. ఏం చేస్తున్నాడు ఊరియా? ఎందుకు ఊరియా అంత అంత నష్టం చేయాల్సిన ఆలోచన దావీదుకు ఎందుకు వచ్చింది? దుష్కార్యము, పాపము చేసినాడు కాబట్టి ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి, ఆ నింద తన మీద ఉండకూడదని ఊరియాను చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేసినాడంట, అక్కడ ఒక ఉత్తరం రాసి పంపిస్తూ ఉన్నాడు, మరణ శాసనం పంపిస్తూ ఉన్నాడు. ఎవరి మరణ శాసనం అదంటే ఊరియా యొక్క మరణ శాసనం. ఊరియా యొక్క మరణ శాసనం అంటే దాని అర్థమైంది, తన మరణ శాసనాన్ని తానే పట్టుకొని పోతా ఉన్నాడు ఊరియా. అంటే ఆ ఉత్తరంలో ఏముంది? వీరిని చంపేయనుంది. ఆ ఉత్తరాన్ని యోవాబు దగ్గరి వరకు తీసుకొని పోయినాడు, కానీ అసలు ఈ ఉత్తరంలో ఏముంది అని తెరిచి చూడలే. ఎంత నమ్మకస్తుడో ఊరియా, ఎంత మంచివాడో ఊరియా. ఆ ఊరియా ఆ రాజు దగ్గర, సేనాధిపతి అయిన యోవాబు దగ్గరికి వెళ్ళినంత వరకు ఆ ఉత్తరాన్ని చూడలే. ఎంత మంచివాడు. అటువంటి వాణ్ణి ఏం చేస్తా ఉన్నాడు? వాడు కొట్టబడి హతమగునట్లు ధైర్యశాలులుండు చోట ముందు వరుసలో వాడిని పెట్టు. ముందు వరుసలో వాడిని పెట్టి వాడు చనిపోయేటట్టుగా నువ్వు అక్కడి నుంచి వెళ్ళిపోయేవాబు అన్నాడు. ఎంత కుట్ర చేస్తా ఉన్నాడు. అట్లనే జరిగింది. ధైర్యశాలులు ముందుగా ఉంటారు. ముందుగా ఉన్న ధైర్యశాలులు ఏం చేస్తారంటే, ముందు వరుసలో ఉన్న వారందరూ యుద్ధం చేసేటప్పుడు ఈటెలు పెట్టుకుంటారు. ఇట్లా ఈ ఈటెలు పెట్టుకొని 1000 మంది ఇట్లా పరిగెత్తుకుంటూ పోతూ ఉంటారు. అటు నుంచి వాళ్ళు ఈటెలు పెట్టుకొని వస్తారు. అంటే ముందు వరుసలో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా చనిపోవాల్సిందే. వాని ఈటే వీనికి గుచ్చుకుంటుంది, వాని ఈటే వీనికి, వీని ఈటే వానికి గుచ్చుకుంటుంది. ఖచ్చితంగా చనిపోతారు. ఎవడో ఒకడు తప్పించుకుంటే తప్పించుకోవచ్చు, కానీ దాదాపుగా చనిపోవడమే ఖాయం. ఆ స్థలంలో పెట్టినాడు ఊరియాని. యోవాబు ఆ స్థలంలో పెట్టినాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయినాడు. దావీదు యొక్క కోరిక నెరవేర్చబడింది. చనిపోయినాడు ఊరి. అక్కడ చూడండి 17వ వచనం, ఆ పట్టణపు వారు బయలుదేరి యోవాబుతో యుద్ధమునకు రాగా దావీదు సేవకులలో కొందరు కూలిరి. హిత్తీయుడకు ఊరియాయు ఏమైపోయినాడు? హతమైపోయినాడు. హిత్తీయుడకు ఊరియాయు హతమాయను. ఒకప్పుడు దావీదు యొక్క జీవితం ఎట్లుంది, దావీదు ఒకప్పుడు ఎట్లా ఉండేవాడు అని అంటే చూడండి, 1 సమూయేలు గ్రంథంలో మనం చూస్తే ఆ విషయాన్ని చాలా స్పష్టంగా మనకు కనిపిస్తూ ఉంటుంది. 1 సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 18వ వచనం చదవండి. 1 సమూయేలు గ్రంథం. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన యెష్షయి యొక్క కుమారులలో ఒకని చూచి తిని, అతడు చమత్కారంగా వాయింపగలడు, అతడు బహుశూరుడును, యుద్ధశాలియు, మాట నేర్పరియు, రూపశీయునై ఉన్నాడు, మరియు యెహోవా వానికి తోడుగా ఉన్నాడనగా కొరల యుద్ధనున్న నీ కుమారుడైన దావీదును నా యుద్ధకు పంపుమనెను. ఒకప్పుడు దావీదు యొక్క జీవితం, దావీదు యొక్క గుణం ఎట్లుంది? ఎట్లాంటి వాడంట? అతడు చమత్కారంగా వాయించేవాడు. చమత్కారంగా వీణను వాటిని వాయిస్తూ ఉంటాడు. ఆ తర్వాత బహుశూరుడు, యుద్ధశాలి, మాట నేర్పరి, రూపసి. ఆ తర్వాత అంటాడు యెహోవా వానికి తోడుగా ఉన్నాడు. ఒకప్పుడు దావీదు యొక్క జీవితం ఇది. దేవుని యొక్క ఆత్మ దావీదుకు తోడుగా ఉంది. దేవుడు దావీదుకు తోడుగా ఉన్నాడు. ఒకప్పుడు దావీదు వేరే, ఇప్పుడు కనిపించే దావీదు వేరే. ఒకప్పుడు మంచివాడే, దేవుని కోసం ఎంతో క్రయం చెల్లించినవాడు, దేవుని కోసం యుద్ధం చేసినవాడు, గొల్యాతును హతం చేసినవాడు. అయితే ఇప్పుడు 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయానికి వచ్చేసరికి ఆ దావీదు క్రూరమైన వాడుగా మారిపోయినాడు.
ఒకప్పుడు దేవుని యొక్క ఆత్మ దావీదుకు తోడుగా ఉంది. ఇప్పుడు దావీదును ఎవరు శోధిస్తూ ఉన్నారంటే సాతాను శోధిస్తూ ఉన్నాడు. అపవిత్ర ఆత్మ దావీదును శోధిస్తూ ఉంది. వ్యభిచారం చేస్తూ వచ్చినాడు. ఆ పాపాన్ని కప్పుకోవడానికి ఊరియాను అక్రమంగా అన్యాయంగా చంపించినాడు. ఎంత పాపం చేస్తూ వచ్చినాడంటే దేవుని ఎదుట దుష్కార్యం చేసినాడు. ఒకప్పుడు దావీదు వేరే మంచివాడు, రూపసే ఉన్నాడు. దావీదు ఎక్కడికైనా వెళ్తున్నాడంటే అబ్బా ఎంత మంచి దావీదు, ఎంత మంచి పాటలు పాడతాడు, ఎంత మంచి కీర్తనలు రాసినాడు, ఎటువంటి వాడు, ఎంత చదువుకున్నవాడు అని చెప్పి ఒకప్పుడు మంచి పేరుండే. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఆ దావీదు యొక్క రూపం మారిపోయింది. ఆ దావీదు యొక్క స్వభావం మారిపోయింది. దావీదు యొక్క చేష్టలు మారిపోయినాయి. ఇప్పుడు అన్యాయంగా అక్రమంగా ఒకరి భార్యను చెరిపేసినాడు. అంతేకాకుండా వాణ్ణి కూడా హతం చేస్తూ వచ్చినాడు. హతం చేసిన తర్వాత ఇక అంతా అయిపోయిందిలే, నన్ను ఎవడు చూస్తున్నాడో, నా గురించి ఎవరికి తెలుసు, నా గురించి ఎవడైనా మాట్లాడే దమ్ము, శక్తి, ధైర్యం ఎవరి దగ్గర ఉందా అని చెప్పి మౌనంగా తన జీవితాన్ని వెల్లదీస్తూ ఉన్నాడు. ఆ బత్షెబ కూడా వచ్చింది, మళ్ళీ ఆమెను వివాహం చేసుకున్నాడు, ఆమెకు కొడుకు పుట్టినాడు. ఇక అంతా నడిచిపోతూ ఉంది. ఆ సమయంలో దేవుడు ప్రవక్తను పంపి చూడండి 12వ అధ్యాయం నాతాను ప్రవక్త వచ్చినాడు. చదవండి 2వ వచనం, మొదటి నుంచి చదవండి. కావున యెహోవా నాతానును దావీదు వద్దకు పంపెను. అతడు వచ్చి దావీదుతో ఇట్లా, నేను ఒకానొక పట్టణమందు 2 మనుషులు ఉండిరి, ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒకడు దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కొనిన ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచ్చు, వాని గిన్నెలోనిది త్రాగుచు, వాని కౌగిట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండెను. అట్లుండగా మార్గస్థుడు ఒకడు ఐశ్వర్యవంతుని యొద్దకు వచ్చెను. అతడు తన యొద్దకు వచ్చిన మార్గస్థునికి ఆయత్తము చేయుటకు తన గొర్రెలలో కానీ గొడ్లలో కానీ దేనిని ముట్టనొలక ఆ దరిద్రుని గొర్రె పిల్లను పట్టుకొని తన యొద్దకు వచ్చిన వానికి ఆయత్తము చేయను. ఈ ఉపమానం చెప్పినాడు, వచ్చి ఒక కథ చెప్పినాడు. దావీదు బాగున్నావా అనుకుంటూ వచ్చినాడు. ఎందుకంటే అతని కుమారుడు ఉన్నాడు. అప్పటికే బత్షెబ కుమారుడు పెరుగుతున్నాడు. ఆ కుమారుడిని చూసినాడు, ఆ బత్షెబను చూసినాడు, వచ్చినాడు. దావీదు ఎట్లున్నావని అడిగినాడు. అంతా బాగున్నామండి, చాలా బాగుంది అన్నాడు. అప్పుడు దావీదు చెప్పినాడు. దావీదుతోటి నాతాను ప్రవక్త అంటా ఉన్నాడు. ఏమంటున్నాడంటే, ఒక పట్టణంలో 2 మనుషులు ఉన్నారయ్యా. ఆ మనుషుల్లో ఒకడేమో ధనవంతుడు, ఒకడేమో దరిద్రుడు. మరి ఆ ధనవంతుడు తన దగ్గర విస్తారమైన మందలున్నాయి, విస్తారమైన గొర్రెలున్నాయి. దరిద్రునికి మాత్రం వాడు ఎంతో ప్రేమగా చూసుకునే, వాడు ఎంతో ప్రేమించే ఒక చిన్న ఆడుగొర్రె పిల్ల మాత్రం ఉంది. ఆ చిన్న ఆడుగొర్రె పిల్ల వాని యొద్ద ఉంటూ వాని చేతి ముద్దలు తింటూ వానికి తల్లి వలె, వానికి కుమార్తె వలె వాని ఎంతో ఆదరిస్తూ ఉంది. వానికి ఆ దరిద్రుడు ఆ గొర్రెను కూడా ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. వారిద్దరూ చాలా బాగా కలిసి ఉన్నారు అని అన్నప్పుడు ఆ తర్వాత ఇంకో వచనం ఇంకో సందర్భం, ఇంకో మాట అంటాడు. ఏమంటాడంటే, మార్గస్థుడు ఒకడు ఆ ధనవంతుని ఇంటికి వచ్చినాడు. మార్గస్థుడు కూడా ఆ ధనవంతుని ఇంటికి వస్తే ఆ ధనవంతుని దగ్గర ఉన్న ఎన్నో గొర్రెలు ఉన్నాయి. కానీ ఆ గొర్రెలలో దేనిని వానికి ఇవ్వకుండా ఏం చేస్తున్నాడంటే ఆ దరిద్రుని యొక్క గొర్రె పిల్లను పట్టుకొని మార్గస్థునికి హాయత్తము చేసినాడు. అంటే ధనవంతుని దగ్గర ఎన్నో గొర్రెలు ఉన్నాయి, కానీ వాటన్నిటిని విడిచిపెట్టి దరిద్రుని దగ్గర ఉన్న ఆ గొర్రెను లాక్కొని దాన్ని ఆయత్తం చేసినాడు అని చెప్పగానే అప్పుడు దావీదు అంటా ఉంటాడు. చూడండి 5వ వచనం. దావీదు ఈ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపగించుకొని, యెహోవా జీవము తోడు, నిశ్చయముగా ఈ కార్యము చేశాను కనుక 4 గొర్రెపిల్లను ఇయ్యవలనని నాతానుతో ఇప్పుడు ఆ మాట చెప్పినాడు. ఎప్పుడైతే ఆ మాట చెప్పినాడో వెంటనే లేచినాడు సింహాసనం మీద నుండి. లేచి ఎవడు వాడు, ఎక్కడుండి వాడు వాళ్ళు చూపి
వాడు ఈ కార్యం చేసినవాడు వాడు మరణపాత్రుడు. ఈ కార్యం చేసిన వాడు ఎంతో కనికరము లేకుండా అన్యాయంగా అక్రమంగా వాడిని నష్టం చేస్తూ వచ్చినాడు. ఎవడు వాడు వాడిని చూపి అన్నాడు. చూపి అనగానే 7వ వచనంలో అంటాడు, ఆ మనుషుడు నీవే. నాతాను వెనుకకు పోలే. రాజు అయినా సరే ఎవరైనా సరే దేవుడు చెప్పిన మాటను ఉన్నదున్నట్టుగా చెప్పే ప్రవక్త నాతాను వచ్చినాడు. వచ్చి చెప్తా ఉన్నాడు, ఆ మనుషునివి నీవే అనగానే వెంటనే ఏమన్నాడు చూడండి, 13వ వచనం, 12వ అధ్యాయం 13వ వచనం. నేను పాపము చేసి తినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుండానట్లు యెహోవా నీ పాపమును. ఇక్కడ వెంటనే అంటా ఉన్నాడు, ఆ మనుషుడు నీవే అంటే ఏం చేసినాడు? నేను పాపం చేసిన ఒప్పుకున్నాడు. కొంతమంది ఏం చేస్తున్నారంటే చేసిన పాపాన్ని ఒప్పుకోకుండా ఏం చేస్తూ ఉంటారు? కప్పుకుంటూ ఉంటారు. చేసిన పాపాన్ని కప్పుకొని చివరికి పాతాళం నరకంలో పడేసేంత వరకు ఆ పాపం అటనే ఉండిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చినాడో, నాతాను ప్రవక్త వచ్చి చెప్తా ఉన్నాడు, దావీదు ఆ మనుషుడు నీవే. అన్యాయంగా అక్రమంగా బత్షెబను చెరపట్టినావు, అన్యాయంగా అక్రమంగా ఊరియాను చంపించినావు. ఇది నువ్వు చేసిన పాపం, దీనివల్ల నీకెంతో నష్టమే తప్ప లాభం లేదు అన్నప్పుడు అప్పుడు దావీదు అంటా ఉన్నాడు, నేను రాజుని నువ్వు నన్నే ఇట్లా చెప్తావా అని అన్నాడా? అనలే. కొంతమంది అన్నారు, నేను రాజుని, నాకే ఎదురు చెప్తావా? ఆహాబు విషయంలో యెజబెల్ ఏం చేస్తుందంటే, నువ్వు ఇశ్రాయేల్లో రాజుగా ఉండి నాబోతు ద్రాక్ష తోటను పట్టుకోవడానికి ఏడుస్తున్నావేంది ఆడదానిలాగా? పోయి నాబోతు చంపించి ద్రాక్ష తోట తీసుకోవాలంటే వెళ్ళినాడు. వీడు అదే పని చేసినాడు ఆహాబు. అటు చేయలే దావీదు ఏం చేస్తున్నాడంటే, ఆ మనుషుడు నీవే అంటే నేనే పాపం చేసిన అన్నాడు. ఒప్పుకున్నాడు, పాపం చేసినాడు. కానీ దానివల్ల ఎంతో నష్టం పొందుతూ వచ్చినాడు. తన జీవితంలో చాలా నష్టం పొందినాడు. ఎటువంటి నష్టం అంటే ఆ నష్టాన్ని మనం వర్ణించలేం. ఆ దరిద్రుని గొర్రెపిల్ల బదులుగా నీవు ఎంతో నష్టం పొందుతావు దావీదు అని చెప్పినాడు. ఆ బత్షెబకు పుట్టిన కుమారుడు చనిపోయినాడు. ఆ తర్వాత దావీదు జీవితంలో ఇంకేం జరుగుతూ వచ్చిందంటే చూడండి, 13వ అధ్యాయం 1వ వచనం చదవండి. తర్వాత దావీదు కుమారుడగు అబ్షాలోమునకు తామారు అన్న ఒక సుందరవతియగు సహోదరి ఉండగా, దావీదు కుమారుడగు అమ్నోను ఆమెను మోహించను. ఏం జరిగింది? తన సొంత కుటుంబంలోనే దేవుడు నష్టం చేస్తూ వచ్చిన. ఏం జరిగింది అంటే, తన కుమార్తె అయిన తామారును అమ్నోను చెరిపివేసినాడు. 11వ వచనం 12వ వచనం చదవండి. ఆమె, నా అన్న నన్ను అవమానపరచుకుము, ఈలాగు చేయుట ఇశ్రాయేలీయులకు తగదు. ఇట్టి జార కార్యము నీవు చేయవద్దు. నా అవమానము నేనెక్కడా దాచుకొందును. సొంత కుమార్తె, దావీదు యొక్క కుమార్తె తన సహోదరుడైన అమ్నోను చేత జారత్వము చేయబడుతూ వచ్చింది. అంటే జార కార్యము జరిగింది. అంటే సొంత సహోదరిని చెరిపేసినాడు దావీదు యొక్క కొడుకు. సొంత సహోదరి అమ్నోను దావీదుకు కుమారుడే, తామారు కూడా దావీదుకు కుమార్తె. వీళ్ళిద్దరి యొక్క చెడుతనం వల్ల ఎంతో నష్టం జరుగుతూ వచ్చింది దావీదు యొక్క ఇంటికి. ఆ తర్వాత ఏం జరిగింది? అమ్నోను హతం చేయబడుతూ వచ్చినాడు అబ్షాలోము చేతిలో. చూడండి అదే అధ్యాయంలో 28వ వచనం. అంతలో అబ్షాలోము తన పరివారాన్ని పిలిచి, ద్రాక్షారసం వల్ల సంతోషయుండుట కనిపెట్టి ఉండి అమ్నోనుని హతము చేయుడని నేను మీతో చెప్పినప్పుడు భయపడక అతని చంపుడి. తర్వాత 32వ వచనంలో మధ్య భాగంలో ఉంటుంది. మధ్య భాగంలో అమ్నోను మాత్రమే మరణమాయను. 4వ వరుసలో ఉంటుంది. అమ్నోను మాత్రమే మరణమాయను అంటే దావీదు యొక్క కుమార్తె చెరపబడింది. ఆ తర్వాత ఏం జరిగింది? అమ్నోను చంపబడ్డాడు. ఎంత అవమానకరమైన పరిస్థితి! ఆ తర్వాత ఇంకేం జరిగింది చూడండి. ఇదే 2వ సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 12వ వచనం. మరియు అబ్షాలోము గీలోనీయుడైన అహీతోపెలు అను దావీదు యొక్క మంత్రిని గీలో అను ఊరి నుండి పిలిపించి ఉండేను. అబ్షాలోము దగ్గరకు వచ్చిన జనము మరి ఎక్కువ గుట చేత కుట్ర బహు బలమాయను.
ఎవరి మీద కుట్ర జరుగుతూ ఉంది అంటే దావీదు మీద కుట్ర జరుగుతూ ఉంది. దేని కొరకు అంటే దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఎవరు? తన కడుపున పుట్టిన కుమారుడే. తన కడుపున పుట్టిన కుమారుడే దావీదును హతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇదంతా ఎందుకు జరుగుతుంది ఈ నష్టం అంటే, ఒక పాపం చేయడం కోసం దాన్ని కప్పుకున్నాడు, ఆ తర్వాత ఇంకో పాపం చేసినాడు, అన్యాయంగా ఊరియాను చంపించినాడు. దీనంతటి వల్ల ఎంత నష్టం జరుగుతూ ఉంది తన జీవితంలో. కుమార్తె చెరపబడింది, అమ్నోను అనే తన కుమారుడు మరణమైనాడు. ఇప్పుడు అబ్షాలోము అనే తన కుమారుడు ఏం చేస్తూ ఉన్నాడంటే దావీదును చంపడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. చూడండి, దావీదే అంటుంటాడు ఆ మాట, స్వయంగా దావీదే అంటాడు. చూడండి 16వ అధ్యాయం 11వ వచనం. 16వ అధ్యాయం. అబీషైతోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున పుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ చూచుండగా. ఏమంటున్నాడు? నా కడుపున పుట్టిన కుమారుడే నన్ను చంపాలనుకుంటున్నాడు. అంటే ఎందుకు ఈ నష్టం జరుగుతూ వచ్చింది? ఎందుకు ఈ నష్టం జరిగింది అంటే, అతడు చేసిన పాపం విడిచిపెట్టట్లే. ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేస్తూ వచ్చినాడో, దుష్కార్యము చేస్తూ వచ్చినాడో, ఆ దుష్కార్యాన్ని బట్టి ఏం జరుగుతుంది అంటే తన జీవితంలో నష్టం జరుగుతూనే ఉంది. కుమార్తె చెరపబడ్డది, తర్వాత అమ్నోను మరణమైనాడు. ఇప్పుడు అబ్షాలోము తరుముతా ఉన్నాడు, పరిగెత్తుకుంటూ పోతా ఉన్నాడు అడవులంట, చెప్పులు లేకుండా. ఆ తర్వాత తన కాళ్ళకు చెప్పులు లేకుండా పరిగెత్తుకుంటూ అరణ్య మార్గంలో పరిగెత్తుతా ఉన్నాడు, ఏడుస్తున్నాడు. చూడండి 15వ అధ్యాయంలో 30వ వచనం. అయితే దావీదు ఒలీవ చెట్ల కొండ ఎక్కుచు ఏడ్చుచు తల కప్పుకొని పాదరక్షలు లేకుండా కాలి నడకను వెళ్ళెను. అతని యొద్దనున్న జనులందరూ తలలు కప్పుకొని ఏడ్చుచు కొండ ఎక్కిరి. ఏం చేస్తున్నాడు? ఏడవాల్సిన పరిస్థితి వచ్చింది. సొంత కుమారుడు తరుముతా ఉన్నాడు. తరుముతుంటే ఎటు పరిగెత్తాలనో ఏం చేయాలనో తెలియక ఒలీవ కొండను ఎక్కుతా ఉన్నాడు. ఒలీవ కొండ ఎక్కుకుంటూ తలలు కప్పుకున్నారు. ఎవరిని ఒకరి ముఖం ఒకరు చూసి ఏడ్చితే బాగుండదని చెప్పి తలలు కప్పుకొని ఏడ్చుకుంటూ పాదరక్షలు లేకుండా, చెప్పులు లేకుండా ఆ పర్వతాన్ని ఎక్కుతా ఉన్నారు. ఎంత అవమానం జరుగుతూ వచ్చి, కారణం పాపమే, ఇంకా వేరే కారణం ఏమీ లేదు. ఆ తర్వాత ఇంకేం జరిగిందంట, ఇట్లా పరిగెత్తుతున్నప్పుడు ఒకానొక సందర్భంలో తన కుమారుడు కూడా చంపబడ్డాడు. 18వ అధ్యాయం 15వ వచనం. 2వ సమూయేలు గ్రంథం. ఆయుధములను మోయేవారు 10 మంది చుట్టుకొని ఉండగా అబ్షాలోమును కొట్టి ఇప్పుడు 2వ కుమారుడు చంపబడ్డాడు. కుమార్తె చెరపబడింది, అమ్నోను చనిపోయినాడు. తర్వాత అబ్షాలోము తరుముతుంటే పరిగెత్తుకుంటూ పోయినాడు. ఇప్పుడు 18వ అధ్యాయం 15వ వచనానికి వచ్చేసరికి తన కుమారుడైన అబ్షాలోము కూడా చనిపోయినాడు. ఎంత బాధాకరమైన పరిస్థితి, ఎంత వేదనకరమైన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో దావీదు ఏం చేస్తానంటే ఏడవాల్సిన పరిస్థితి, ఏడ్చే పరిస్థితి. దీని అంతటికీ కారణం ఏంటి అంటే తన జీవితంలో పాపం చేయడమే. తన జీవితంలో పాపం ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటా ఉన్నాడు చూడండి, కీర్తనలు 51లో అదే మనం చూస్తూ ఉంటాం. తాను చేసిన పాపాన్ని బట్టి, తనకు జరిగిన నష్టాన్ని బట్టి ప్రభు దగ్గరికి వచ్చినాడు. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నాడు, దేవా నీకే విరోధంగా నేను పాపం చేసిన. చూడండి 4వ వచనం, 51:4. నీకు కేవలం నీకే విరోధముగా నేను పాపము చేసి ఉన్నాను, నీ దృష్టి ఎదుట నేను చెడుతనము చేసి ఉన్నాను. నీవు నీతిమంతుడవుగా అగుపడదువో, తీర్పు తీర్చినప్పుడు నిర్మలుడవుగా అగుపడదు అంటా ఉన్నాడు. ప్రభు దగ్గరికి వచ్చినాడు, దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, ప్రభువును బతిమాలుతా ఉన్నాడు. ప్రభువా నేను ఎవరికో విరోధంగా పాపం చేయలే, నా తల్లిదండ్రులకు విరోధంగా పాపం చేయలే, లేకుంటే నా సంఘానికి విరోధంగా పాపం చేయలే, నా కుమార్తెకు విరోధంగా, నా యొక్క పిల్లలకు విరోధంగా, లేకుంటే నా బంధువులకు విరోధంగా, నా స్నేహితులకు విరోధంగా నేను పాపం చేయలే. ఎవరికి విరోధంగా పాపం చేసిన అంటే కేవలము నీకే విరోధంగా నేను పాపం చేసిన ప్రభువా, నీకే విరోధంగా పాపం చేసి ఒప్పుకున్నాడు. ఒప్పుకొని ప్రభు దగ్గరికి వచ్చి ఇంకా అంటా ఉన్నాడు. చూడండి 5వ వచనం, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించను. నేను పాపంలోనే పుట్టిన ప్రభువా,
నా తల్లి, నేను పాపంలో ఉన్నప్పుడే నా తల్లి నన్ను గర్భంలో ధరించింది. నేను పాపాత్మునే, నా బ్రతుకు నా జీవితమే పాపం ప్రభువా. ఇప్పుడు నువ్వేం చేయాలంటే ఏమంటావు అన్నాడు చూడండి, 7వ వచనం. నేను పవిత్రుడనగునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరింపము, హిమము కంటెను నేను తెల్లగా నుండునట్లు నీవు నన్ను. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినాడు. ప్రభువా, నా పాపాన్ని పరిహరించు. నేను చేసింది పాపమే. ఊరియా విషయంలో నేను చేసింది ముమ్మాటికి పాపం. నా జీవితంలో నేను చేసిన గొప్ప పాపం అది. నేను చేసిన ప్రభువా, నేను చేయలేదని అనట్లే, నీకే విరోధంగా నేను పాపం చేసిన, నేను చేసింది పాపమే అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నా పాపాన్ని పరిహరించు, హిస్సోపుతో నా పాపాన్ని కడుగు, హిమము కంటే తెల్లగా ఉన్నట్లుగా నీవు నన్ను కడుగు ప్రభువా అని అంటూ మళ్ళీ ఏమంటున్నాడు చూడండి, 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. ఏం జరిగిందంట? ఎప్పుడైతే పాపం చేసినాడో ఏమైపోయింది? హృదయము మలినమైపోయింది. అందుకే అక్కడ అంటున్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయము కలుగజేయి. ఎందుకు? ఇప్పుడు ఆ హృదయానికి ఏమైపోయింది? ఆ హృదయానికి ఏమైపోయిందంటే ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయం 9వ వచనంలో మనం చూస్తూ ఉంటాం, హృదయము అన్నింటికంటే మోసకరమైంది. ఇప్పుడు ఆ హృదయంలో ఏమొచ్చిందంటే మోసం చేసే ఆలోచనలు వచ్చినాయి దావీదుకి. మోసం చేస్తూ వచ్చినాడు. ఎవరిని మోసం చేసినాడు? బత్షెబను మోసం చేసినాడు. ఆ తర్వాత ఊరియాను మోసం చేసి అన్యాయంగా అక్రమంగా చంపినాడు. ఆ మోసపు ఆలోచనల ద్వారా ఏమైపోయింది? ఇప్పుడు ఆ హృదయం అంటే మలినమైపోయింది. అందుకే అంటా ఉన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయం కలుగచేయి. నా హృదయం పాడైపోయింది, చెడిపోయింది. అది ఒకానొక సందర్భంలో రాతి గుండగా మారిపోయింది, ఒకానొక సందర్భంలో దుష్కార్యములు యోచించే హృదయంగా మారిపోయింది. ప్రభువా, ఇప్పుడు దయచేసి నా హృదయాన్ని బాగు చేయి, శుద్ధిపరచు అని అంటూ మళ్ళీ అంటా ఉన్నాడు చూడండి, స్థిరమైన మనస్సు, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనంగా పుట్టించు. స్థిరమైన మనస్సు అంటే ఆ మనస్సు ఏమైపోయింది? కలుషితమైపోయింది. ఒకప్పుడు దావీదు హృదయానుసారుడైన మనుష్యుడు. ఎప్పుడైతే బత్షెబా దగ్గరికి వచ్చి పాపం చేస్తూ వచ్చినాడో ఆ మనస్సు మలినమైపోయింది. ఆ మనస్సులో చెడు ఆలోచనలు వచ్చినాయి. ఆ మనస్సులో పనికి మాలిన ఆలోచనలు వచ్చి ఊరియాను చంపించినాయి. అందుకే ఇప్పుడు అంటున్నాడు, స్థిరమైన మనస్సు పుట్టించు అని అన్నాక ఇంకేమంటున్నాడు చూడండి, 11వ వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము. ఏం జరిగిందంట? ప్రభు యొక్క సన్నిధిలో నుండి త్రోసివేయబడ్డాడు. అందుకే ప్రభువును బతిమాలుతా ఉన్నాడు, ప్రభువా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభువా, దయచేసి నీ సన్నిధిలో నన్ను ఉంచుకో ప్రభువా. నేను పాపం చేసిన వాడినే ఒప్పుకుంటున్నా ప్రభువా, నేను పాపాత్మనే, నాకు తెలుసు, నా హృదయానికి కూడా తెలుసు నేను పాపాత్మనే. అందుకే ఇప్పుడు అంటా ఉన్నాడు, శుద్ధ హృదయం కలుగచేయి. తర్వాత అంటాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. అంటే దాని అర్థమైంది, ఎప్పుడైతే పాపం చేస్తామో, పాపంలో పడి ఉంటామో, అప్పుడు పరిశుద్ధాత్ముడు ఏమైపోతాడు? మనలో నుండి తీసివేయబడతాడు. అందుకే అంటా ఉన్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఆ పరిశుద్ధాత్ముడు నాతోనే ఉండాలి, ఆ పరిశుద్ధాత్ముడు నాతోనే ఉండాలా. కొంతమంది అడిగినారు, అపోస్తలుడైన పౌలు, పేతురు వాక్యం చెప్తున్న సందర్భంలో విశ్వసించినప్పుడు మీరు పరిశుద్ధాత్మను పొందితిరా అని అడిగితే అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఏమంటున్నారు చూడండి, అపోస్తలుల కార్యంలో మనం ఆ మాటను చూస్తాం. అపోస్తలుల కార్యంలో అక్కడ ఒక మాటను చూస్తాం. 19వ అధ్యాయంలో పౌలు అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని అడుగుతాడు. మొదటి 2 వచనాలు చదవండి. అపోల్లో కొరింథులో ఉన్నప్పుడు జరిగినది ఏమనగా, పౌలు పై ప్రదేశంలో సంచరించి ఎఫెసునకు వచ్చి కొందరు శిష్యులను చూచి, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని వారిని అడగగా, వారు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతియే మేము వినలేదని చెప్పిరి. చాలామందికి ఇప్పటికీ అవగాహన లేదు. మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని అంటే చాలామంది తెల్లమొఖాలు వేస్తారు. అక్కడ అపోస్తలుడైన పౌలు అదే అడిగినాడు. కొరింథులోనికి వచ్చి అక్కడ ఉన్నప్పుడు అడిగినారు, మీరు విశ్వసించినారు కదా, విశ్వసించినప్పుడు మీలో పరిశుద్ధాత్ముడు ఉన్నాడా అని అడిగాడు.
అంటే వాళ్ళు ఏమని జవాబిస్తున్నారంటే, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మేము వినలే. ఈ రోజుల్లో చాలామంది పరిశుద్ధాత్ముడు లేకుండానే జీవిస్తూ ఉన్నారు. కేవలం నామకార్థ క్రైస్తవులుగా, పేరు పెట్టుకున్న క్రైస్తవులుగా జీవిస్తూ లోకంలో ఉన్న వాటన్నిటిని చేస్తూ ఉన్నారు. ఎట్లా చేస్తూ ఉంటారంటే, దసరా పండుగ వచ్చిందంటే దసరా పండుగ చేస్తారు, సంక్రాంతి పండుగ వచ్చిందంటే సంక్రాంతి పండుగ చేస్తారు, లోక సంబంధమైన అన్యుల సంబంధమైన అన్ని పండుగలు చేస్తారు. కారణం ఏంటి అంటే, వారిలో పరిశుద్ధాత్ముడు అన్నవాడు లేడు. కేవలం పేరుకు మాత్రమే వాళ్ళు క్రైస్తవులుగా. కాబట్టి ఇక్కడ అపోస్తలుడైన పౌలు అడుగుతా ఉన్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందుతారా అంటే, వాళ్ళు అంటా ఉన్నారు, అసలు పరిశుద్ధాత్ముడు ఉన్నాడన్న సంగతే మాకు తెలియదండి. ఈ దినాన చాలామందికి కూడా ఆ విషయం తెలియదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉంటాడు. పరిశుద్ధాత్ముని ద్వారా నీవు నేను నడిపించబడాలా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండే శక్తి. అందుకే ప్రభు వెళ్ళిపోయేటప్పుడు చెప్తా ఉంటాడు, ఆదరణకర్తను మీ యొద్దకు పంపిస్తా, ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఎవరు ఆదరణకర్త అంటే పరిశుద్ధాత్ముడే. ఆ పరిశుద్ధాత్ముని మన హృదయంలో, మనలో నీవు నేను కలిగి ఉండాలా. అందుకే దావీదు అది ఎరిగిన వాడై ఏమంటా ఉన్నాడు, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. ఎప్పుడైతే పాపం చేసినాడో పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయినాడు. ఇప్పుడు అదే పరిశుద్ధాత్మను నీవు నేను మరలా మన హృదయంలోనికి, మన జీవితంలోనికి ఆహ్వానించాలా. నీ పరిశుద్ధాత్మ అంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలా. తర్వాత అంటాడు, ఇంకేమంటున్నాడు చూడండి, ఇదే 51వ కీర్తన. 51వ కీర్తనలో మనం చూస్తాం 17వ వచనం, పెరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. ఇప్పుడు విరిగిపోయింది ఆ హృదయం, నలిగిపోయింది ఆ హృదయం. ఎందుకు అంటే పాపం చేస్తున్నాడు. ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వచ్చినాడు, ప్రభా నా హృదయంలో నేను పాపాన్ని ఆలోచన చేసి పాపాన్ని చేస్తూ వచ్చిన, ఇప్పుడు దయచేసి నీవు నన్ను ఏం చేయాలా, క్షమించాలి. మరి ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన దావీదు మరి క్షమించబడతాడా అని అంటే, దేవుడు క్షమించినాడు, అతని పాపాన్ని పరిహరించినాడు. ఎందుకు పరిహరించాల్సి వచ్చింది అంటే తను దేవుని యొద్దకు వచ్చి ప్రార్థన చేసినాడు, నేను పాపం చేసినా అని ఒప్పుకున్నాడు కాబట్టే క్షమించబడ్డాడు. చూడండి 6వ కీర్తన 6వ వచనంలో మనం ఒక మాట చూసుకుంటాం. అతని ప్రార్థనా జీవితం ఏ రీతిగా ఉందనే సంగతి. నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడుచు నా పరుపు తేలజేయుచున్నాను, నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని పోవుచున్నది. ఏడుస్తూ ప్రార్థన చేసినాడు. ఉటిగానే ఏదో దొంగ ఏడుపుడు ఏడవలే. ఎట్లా ఏడుస్తూ ఉన్నాడు అంటే, కొంతమందికి ఉట్టుటిగానే ఏడుపు వస్తుంటుంది అనవసరమైన పరిస్థితుల్లో. కానీ దావీదు ఏం చేస్తున్నాడు, ప్రతి రాత్రి కన్నీళ్లు విడుస్తాం. ఆ కన్నీరులో ఏం చేస్తూ ఉందంట, ఆ పరుపు అంతా తడిసిపోతూ ఉంది, ఆ పరుపు కొట్టుకొని పోతూ ఉందని అంటా ఉన్నాడు. అంటే ఎంతగా ఏడ్చినాడో, ప్రభు దగ్గరికి వచ్చి ఎంతగా వేడుకున్నాడో, ప్రభువా నేను చేసిన పాపం చాలా దుర్మార్గమైన పాపం, నేను చేసిన పాపం చాలా దుష్కార్యం, అది నీకు విరోధంగా నేను పాపం చేసిన ప్రభు అని చెప్పి ప్రభు దగ్గరికి వచ్చి ఏడ్చి 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 ప్రార్థన చేసినప్పుడు ప్రభు ఏం చేసినాడు, క్షమించినాడు. అయితే మన జీవితంలో కూడా మనం కూడా ఇటువంటి దుర్మార్గమైన పనులు చేసి ఉండొచ్చు. దేవునికి విరోధంగా ఎన్నో రకాల పాపాలు చేసి ఉండొచ్చు. దేవునికి విరోధంగా ఇప్పటి వరకు ఎంతో దుర్మార్గంగా ప్రవర్తించుండొచ్చు. ఇప్పటి వరకు వ్యభిచారంగా, అబద్ధికులుగా, లేకుంటే ఎన్నో పరిస్థితుల్లో సందర్భాన్ని బట్టి పాపాలు చేస్తూ వచ్చిన వారముగా నీవు నేను ఉండవచ్చు. అయితే మనకంటూ ఒక నిరీక్షణ ఉంది, మనకంటూ ఒక ఆధారం ఉంది, మనకంటూ ఒక క్షమాపణ ఉంది. ఆ క్షమాపణ యేసుక్రీస్తు ప్రభులో మనకు దొరుకుతుంది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆ తర్వాత దావీదు మరలా రాజైనాడు. మరలా రాజైన తర్వాత తన జీవితంలో మళ్ళా తప్పు చేయలే. చూడండి 2వ రాజుల గ్రంథంలో అదే విషయాన్ని మనం చూస్తాం. 2వ రాజుల గ్రంథం మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం కలిసి చదువుకుంటాం. మొదటి రాజుల గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనాన్ని కలిసి చదువుకుంటాం. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప
తన జీవిత దినములన్నీ యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనుచు యెహోవా అతనికిచ్చిన ఆజ్ఞలలో దేని విషయమందునో తప్పిపోకుండెను. ఇక ఒకటేసారి పాపం చేసిండు, మళ్ళీ చేయలే జీవితంలో, ఒకేసారి. అందుకే ఇక్కడ పరిశుద్ధాత్ముడు ఆ మాట రాసి పెట్టినాడు. ఎందుకు అంటే దావీదు మరి పాపం చేసినాడు కదా, ఎట క్షమించినాడు అని మళ్ళీ అనుమానం నీకు రావద్దు. 6వ కీర్తనలో 6:6లో చూసినట్టుగా ప్రతి రాత్రి కన్నీరు విడుస్తూ ప్రార్థన చేసినాడు, కాబట్టి క్షమించబడ్డాడు. తర్వాత 51వ కీర్తనలో దేవుని దగ్గరికి వచ్చి గోజాడుతూ ప్రార్థించినప్పుడు ప్రభు అతన్ని క్షమించినాడు. ఇక్కడ 15వ అధ్యాయం 4వ వచనానికి మొదటి రాజుల గ్రంథంలోనికి మనం వస్తే అక్కడ అంటాడు, హిత్తీయుడైన ఊరియా భార్య యందు తప్ప ఎప్పుడు దావీదు పాపం చేయలేగా. తన జీవితం అంతట్లో ఎప్పుడు పాపం చేయలే. దేవుని యొక్క ఆజ్ఞలకు లోబడ్డాడు, దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా జీవించినాడు, దేవునికి ఇష్టానుసారుడైన మనుషుడిగా జీవించినాడు. ఆ ఒక్క విషయంలో తప్ప ఇంకెప్పుడు పాపము చేయలే. అయితే ఇప్పటి వరకు మన జీవితంలో మనం కూడా ఎన్నో పాపాలు చేస్తుండొచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా ఇప్పటి వరకు నా బ్రతుకును నేను నష్టం చేసుకున్నా, ఎంతో నష్టపోయినా. దావీదు చాలా నష్టపోతూ వచ్చినాడు. 2 కుమారులను కోల్పోయినాడు. తర్వాత కుమార్తె చెరపబడింది. ఆ తర్వాత తన జీవితంలో నెమ్మది లేని బ్రతుకు, ఏడుస్తూ కొండల్లో తిరిగినాడు. చెప్పులు లేకుండా ఆ అరణ్యంలో పరుగులెత్తుతూ తప్పించుకుంటూ ప్రయత్నం చేస్తూ పారిపోతూ ఉన్న దావీదు మరలా ఇశ్రాయేలు ప్రజలకు రాజైనాడు. మరలా ఇశ్రాయేలు ప్రజల్ని పరిపాలిస్తూ వచ్చినాడు. అదే రీతిగా ఇప్పటి వరకు మన ఆత్మీయ జీవితంలో ఎన్ని నష్టాలు జరిగినాయో, ఏదైతే పోగొట్టుకున్నామో దానంతటినీ తిరిగి యేసుక్రీస్తు ప్రభులో నీవు నేను పొందుకోవచ్చు. అందుకే ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర మనం క్షమాపణ వేడుకున్నప్పుడు ప్రభు మనల్ని క్షమించేవాడుగా ఉన్నాడు. తర్వాత మనం ఏదైతే కోల్పోయినామో దానంతటినీ తిరిగి ప్రభు మనకు మరలా అనుగ్రహిస్తాడు. అందుకే యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో ఆ మాటను చూసుకుంటాం. చూడండి, యోహాను రాసిన మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా. కాబట్టి ప్రభు దగ్గర ఉన్న మనకు ఒక ఏకైక నిరీక్షణ ఏంది అంటే మన పాపాలు క్షమిస్తాడు ఆయన. నువ్వు బ్రతుకు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, దావీదులాగా నువ్వు కూడా తప్పిపోయి ఉండొచ్చు, దావీదులాగా నువ్వు కూడా పాపం చేసి ఉండొచ్చు, దావీదులాగా ఎన్నో అక్రమాలు ఏవి చేసినా సరే ఈ దినాన ప్రభు నిన్ను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడుగా ఉన్నాడు. ఆయన మన పాపంలో మనం ఒప్పుకునే ఎడల ఆయన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తం మనల్ని క్షమించడానికి, కడగడానికి, పవిత్రపరచడానికి సిద్ధంగా ఉంది. ఆ తర్వాత మన హృదయాన్ని ప్రభు యొక్క హృదయంతో సరిచేసుకోవాలి. చూడండి, యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19-20 వచనాలు. ఇందువలన మనము సత్య సంబంధులమని ఎరుగుదుము, మన హృదయం కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. ఇప్పటి వరకు నీ జీవితంలో నెమ్మది లేకుంటుంది, నీ హృదయం అంతా గందరగోళంగా కలవరంగా ఉంది. ఇప్పుడు ఈ దినాన ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు యొక్క విషయంలో మన హృదయం ఏ ఏ విషయంలో మన మీద దోషారోపణ చేస్తుందో మన హృదయానికి తెలుసు. మనకు తెలుసు మనం ఎక్కడెక్కడ తప్పిపోయినామో, ఏ ఏ విషయాల్లో తప్పిపోయినామో, ఎక్కడ పాపం చేసినామో 3 వ్యక్తులకు తెలుసు. ఒకటి నువ్వు, రెండోది దేవుడు, మూడోది సైతాను. ఈ ముగ్గురికి ఖచ్చితంగా తెలుస్తుంది. నువ్వు చేసిన ప్రతి పాపము సైతానుకు తెలుసు, దేవునికి తెలుసు, నీకు కూడా తెలుసు. కాబట్టి ఏ ఏ విషయాల్లో నీ హృదయం నీ మీద నేరం మోపుతుందో దానంతటిని ఏం చేయాలి? ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి క్షమాపణ అడుక్కోవాలి. ఏదైతే కోల్పోతూ వచ్చినామో, మన జీవితంలో ఏ నష్టమైతే జరుగుతూ వచ్చిందో, ఏ రీతిగా దావీదు సమస్తాన్ని తిరిగి సంపాదించుకున్నాడో అదే రీతిగా మనం కోల్పోయిన దానంతటినీ, ఆరోగ్యమా, శాంతి సమాధానమా, లేకుంటే ఏదైనా పాపములు చేసి తప్పిపోయినవా, దానంతటినీ తిరిగి యేసుక్రీస్తు ప్రభువులో సమకూర్చుకోవచ్చు. ఆ వాగ్దానం మనకుంది. ప్రధాన యాజకుడైన యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకున్నాడు. ఆ నష్టమంతటిని మన యేసుక్రీస్తు ప్రభులో మనం సమకూర్చుకోవచ్చు. అట్లు ప్రభు మనల్ని కనికరించి మనం కోల్పోయిన దానంతటినీ అనుగ్రహించలాగున
ఒకసారి ఆ వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకుంటాం. చూడండి, 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని అందరం కలిసి చదువుకుంటాం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనాన్ని అందరం కలిసి ఇప్పుడు ఏం చేస్తామంటే, దావీదు అనే మాట వచ్చిన దగ్గర మన పేరు పెట్టుకొని చదువుకున్నాం. దావీదు అని వచ్చిన మాట దగ్గర నా పేరు నేను పెట్టుకుంటా, మీ పేరు మీరు పెట్టుకొని చదువుతాం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దానంతట్లో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా జయరాజు సమస్తమును రక్షించారు. అంటే మన జీవితంలో మనం సమస్తాన్ని సంపాదించుకోగలుగుతాం. ఏది కోల్పోయినా సరే, ఎంత నష్టం జరిగినా సరే, దానంతటిని యేసుక్రీస్తు ప్రభులో తిరిగి సమకూర్చుకోగలుగుతాం. అట్లు ప్రభు మనకు సహాయపడును గాక. ప్రార్థన చేసుకుంటాం. నన్ను మోకరించండి, ప్రార్థన చేసుకుంటాం. దయచేసి మీకు కొంత సమయం ఇస్తాం. విన్న వాక్యం నీకు ఏది అర్థం కాకపోయినా సరే ఒకటి గుర్తుపెట్టుకో, ఏదైతే నీ జీవితంలో నష్టపోయినావో దాన్ని తిరిగి యేసుక్రీస్తులో సంపాదించుకోవచ్చు. ఆ గ్రహింపుని వ్యక్తిగత విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, సంఘ విషయంలో కానీ, ఎక్కడైతే నువ్వు తప్పిపోయినావో ఒకసారి జ్ఞాపకం చేసుకొని జీవితాన్ని. ప్రభు నీతో మాట్లాడుతున్నప్పుడు, నిన్ను సంధిస్తున్నప్పుడు, ప్రభు యొక్క వాక్యం చేత పరిశుద్ధాత్ముడు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు ఇంకా కఠినం చేసుకోక హృదయాన్ని. నీకు తెలుసు నువ్వు ఎంత నష్టం పొందినావా. నీ ఆరోగ్యం పోగొట్టుకున్నావా, నీ ఆస్తి పోగొట్టుకున్నావా, నీ శాంతి సమాధానాన్ని పోగొట్టుకున్నావా, భార్యాభర్తల మధ్యన సరైన సమాధానం లేని జీవితమా, దీనంతటిని నువ్వు యేసుక్రీస్తు ప్రభులో తిరిగి సమకూర్చుకోవచ్చు. నీ పిల్లల విషయంలో కానీ, నీ పిల్లల విషయంలో కానీ, నీ జీవితంలో కానీ ఏదైతే నువ్వు నష్టపోతూ వచ్చినావో దానంతటినీ ప్రభు దగ్గరికి వచ్చినావు యథార్థమైన హృదయంతో. దావీదు వలె, ప్రభువా నీకే విరోధంగా నేను పాపం చేసిన, ఎవరికో చేయలే, కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసిన ప్రభు అని ఒప్పుకున్నాడు. ఇది నా ఒప్పుకోలు నీ జీవితంలో కూడా ఉండాలా, నా జీవితంలో కూడా ఉండాలా. ఇట్లా ఒప్పుకున్నప్పుడు ప్రభు మనల్ని కనికరిస్తాడు. సామెతల గ్రంథంలో చూసినట్టుగా అతిక్రమములు దాచిపెట్టువాడు వరదిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచేవాడు కనికరం పొందను. ఇట్లు కనికరించబడతాం. ప్రభు దగ్గరికి వచ్చినాం కాబట్టి ప్రభు పాద సన్నిధిలో కొన్ని క్షణాలు ఒక తీర్మానం చేసుకో. ప్రభువా నా నష్టాన్నంతటినీ తిరిగి సమకూర్చుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్న ప్రభువా నాకు సహాయపడు అని ప్రభు దగ్గర వేడుకో. మన ప్రధాన యాజకుడు మన కొరకు సమస్తము చేయగల శక్తిమంతుడు. నీ జీవితంలో కోల్పోయిన దాని అంతటిని నీకు అనుగ్రహించడానికి, నీకు శక్తిగా నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోయినావో దాని అంతటిని తిరిగి నీకు అనుగ్రహించడానికి శక్తి కలిగిన వాడు మన ప్రభు. అట్లు నీ జీవితంలో నువ్వు ఏదైతే కోల్పోతూ వచ్చినావో దానంతటిని యేసుక్రీస్తు ప్రభువులో సమకూర్చుకోవాల్సిందిగా ప్రభు నిన్ను ఈ మధ్యాహ్న కాల సమయంలో హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ జీవితాన్ని సరి చేసుకో. ఇంకెంతకాలం మోసం చేసుకుంటావు? ఇంకెంతకాలం నా హృదయం బాగానే ఉందిలే, నన్ను ఎవడు ఏం చూడట్లేదులే, నన్ను ఎవరు చూడట్లేదులే అని దావీదు కూడా అనుకున్నాడు. ఎప్పుడైతే నాతాను ప్రవక్త వచ్చినాడో పాపం అంతా బట్టబయలైపోయింది. కాబట్టి ఏదో ఒక దినాన నీ జీవితంలో కూడా అది బయలుపరచబడుతుంది. రహస్య పాపమైనా ఏ పాపమైనా సరే. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చినావు, ప్రార్థన చేసుకో. ప్రభువా నా జీవితంలో ఎన్నెన్నో కోల్పోయినా దానంతటి ఈ దినాన నువ్వు నాకు ఇవ్వాలి ప్రభువా, ఈ దినాన నువ్వు సమకూర్చాలి ప్రభువా. ఎంత నష్టం పొందినా సరే, అది ఎంత గొప్ప నష్టమైనా సరే, ఈ దినాన యేసుక్రీస్తు ప్రభువా నష్టమంతటిని తిరిగి సమకూర్చడానికి నీ కొరకు నా కొరకు సిద్ధంగా ఉన్నాడు ఆయన. ప్రభు దగ్గరికి రా, ప్రార్థన చేసుకో, ఒప్పుకో. ఏదైతే ఇంతవరకు ఏదైతే నష్టం చేసుకుంటూ వచ్చిందో, ఆ నష్టం జరిగేది నీ జీవితంలో ఏదైతే ఉందో దాని నుండి విడిపించు ప్రభువా.
ఆ నష్టమంతటిని తిరిగి సమకూర్చుకోవాలి ప్రభా, నాకు సహాయం చేయి ప్రభా అని ప్రభు దగ్గరికి రా, క్షమిస్తాడు. నీ నష్టమంతటిని తిరిగి సమకూరుస్తాడు. అట్లు ప్రభు మనకు సహాయపడును గాక. మౌనంగా మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల మా ప్రభువా, ఒకసారి మీ పాద సన్నిధికి వస్తుంటాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ వాక్యము చేత నాతో మాట్లాడుతూ వచ్చినాం. అందుకే మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. మా ప్రభువా, మా యొక్క జీవితాన్ని మీ వాక్యం అనే అర్థంలో చూపిస్తూ వచ్చినాం. మాలో ఉన్న అతిక్రమాలు, అక్రమాలు, మా హృదయంలో ఉన్న మోసకరమైన ఆలోచనలు, మోసమైన సంగతులు, రహస్య పాపములు, వాటన్నిటిని ఒప్పుకొనుటకు మీరిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి నా హృదయపూర్వకంగా మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం ప్రభా. ఎంతో నష్టపోయినా, నా జీవితంలోని చిత్తాన్ని ఎరగక నష్టపోయినా, మోసపు ఆలోచనలతోటి నష్టపోయినా, తిరిగి దానంతటినీ యేసుక్రీస్తు ప్రభులో నాకు సమకూరుస్తూ వచ్చినావు ప్రభువా. అందుకై నేను స్తుతిస్తుంటున్నాను. ఇట్లు నా దేవా, నా ప్రభువా, కనికరించండి. మీ కృప చొప్పున మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. నీ కృప చొప్పునే మమ్మల్ని నడిపించండి ప్రభువా. వందనాలు చేస్తున్నాను మా తండ్రి. ఎవరైతే తీర్మానం చేస్తూ వచ్చినారో ఆ నష్టమంతటినీ యేసుక్రీస్తులో మా ప్రియులైన వారికి అందరికీ, ఇక్కడ చేరి ఉన్న మాకందరికీ, మాకందరికీ ఆ నష్టాన్ని తిరిగి మరలా సమకూర్చుకున్నట్లో మీరే సహాయపడమని ప్రార్థిస్తూ, కోల్పోయిన ఆత్మీయత కావచ్చు, నీ పరిశుద్ధాత్మను దుఃఖపరిచిన పరిస్థితులు కావచ్చు, నిన్ను ఎన్నోసార్లు అవమానకరంగా నీ మీద తిరుగుబాటు చేసిన పరిస్థితులు కావచ్చు, వాటన్నిటిని బట్టి నీ పాద సన్నిధికి వస్తున్నాం. క్షమించండి. తిరిగి పరిశుద్ధాత్మను కలిగిన వారమై నీ అందరి విశ్వాసం చేత నీ కొరకు నమ్మకమైన ప్రజలముగా, యథార్థవంతులుగా నీ కొరకు జీవించుట్లో మీరే సహాయపడమని, ఇట్లు ఈ సంఘానికి, మాకందరికీ తోడుగా ఉండి మమ్మల్ని నడిపిస్తారని విశ్వసిస్తాం. ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములోనే స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.